హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వండర్ఫుల్ వాటర్ పార్క్ చూపించబోతున్నా. అదే కైలాస కోన. ఇది తిరుపతికి 45 కిలోమీటర్ల దూరం ఉంది. పుత్తూరుకి 3 కిలోమీటర్ దగ్గరలో ఉంది. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ రూట్ను స్ట్రైట్ వెళ్తే మనకు చెన్నై కూడా వెళ్ళొచ్చు. చెన్నై నుంచి కూడా తిరుమలకి వచ్చే చాలామంది విజిటర్స్ కానీ భక్తులు కానీ ఇక్కడ వెళ్ళే వాళ్ళు కూడా ఈ పార్కు దగ్గరలో ఉన్నదని ఈ పార్క్ వస్తుంటారు. ఆ పార్కు ఎలా ఉంది, ఏం కథ చూపించడానికి వీడియో చేస్తున్నాను. రండి పదం చూపిస్తాను. ఓకే, ఇదేంటి స్ట్రైట్ వెళ్తే మనం చెన్నైకి వెళ్తాము. ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనం డైరెక్ట్గా మన కప్పలు తీర్థం వాటర్ ఫాల్ పోతాం. చాలా పెద్ద పార్క్ అండి, చాలా అడవిది. ఇందులో 2 పార్క్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కూడా 2 ఉన్నాయి. వర్షాలు బాగా పడడంతో వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉన్నది. అందులో చాలా డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు ఈ పార్క్ గురించి. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను. మళ్ళీ కంప్లీటెడ్ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. మీరు ఏదైనా మీకు కూడా ఇవి ఎప్పుడన్నా వచ్చుంటే దీని గురించి డీటెయిల్స్లో కామెంట్ చేయండి. చూసారా, మనం వెళ్తున్న రోటే అండి, కైలాసకున్న రోడ్డు. ఇదంతా అడవి, చాలా పెద్ద పెద్ద అడవి. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. సో ఇది ఏంటి, ఎలా ఉంది, ఏం కథ మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. రండి వెళ్దాం. సో ఇదే అండి ఎంట్రన్స్. ఎంత బాగుంది ఉంటుంది చూడండి. ఈ రోడ్డు కూడా చాలామంది ఇక్కడ మీకు ఎవరైనా కైలాసకోనకి స్టే కూడా చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి టూరిస్ట్ వాళ్ళు. అందులో రూమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలామంది తమిళ వాళ్ళు అయితే వాకింగ్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట తిరుమలకి. చాలా వేల మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్లో కొంతమంది మునిగి అక్కడ శివుడు ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవచ్చు. మనం కూడా శివరాత్రి వస్తుంది కదా, తెలియని వాళ్ళకి కూడా ఇక్కడికి వస్తాం తెలియజేద్దామని మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇదే కైలాసకోన రూట్ అండి. చాలా బాగుంటుంది ఇది. వర్షం పడింది కదా, వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పుత్తూరు పరిసర ప్రాంతాల్లో ఇది ఒకటే అండి గుడి. చాలా బాగుంటుంది. గుడికి మళ్ళీ వర్ష వినాయక గెస్ట్ హౌస్లు కానీ కోన వాటర్ ఫాల్స్ AC 9 AC స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. మనం కొంచెం పోవాలా. కైలాసకోన చాలా చాలా బాగుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అసలు వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి కనిపిస్తుంది అసలు. అసలు ఎంత బాగుందో చూడండి రూట్. అసలు ఈ పక్క చింత చెట్లు అసలు ఎలా ఉన్నది. ఏపీ టూరిజం అండ్ అకామిడేషన్ అండి, కైలాసకోన AC అన్నది. సో కొత్తగా ఈ పార్క్ డెవలప్మెంట్ చేశారు. చాలా బాగుంటుంది ఇది పార్కు, కైలాసకోన పార్క్. ఇది ఇక్కడ నుంచి ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు వాటర్ ఎంత అద్భుతంగా వస్తుందో చూపిస్తానండి. వాటర్ ఇదేనండి. ఇక్కడ ఫస్ట్ మనకు వెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఫాల్ చూస్తుంది. నేను ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. చాలా దూరం, అందులో చాలా రిస్క్తో కూడుకుని, దారి కూడా లేదు. పాములు అసలు ఎలా గొట్టలో పాలు ఉన్నాయి. అది ట్రై చేద్దాం అనుకున్నా. మీకు దగ్గరికి వెళ్ళి ఒక వీడియోలో సపరేట్గా చేస్తాను. ఓకేనా. ఇవి చాలా బాగుంది వర్షం. అది మీకు అసలు కనిపించిన వీడియోలో చాలా దూరం ఎక్కడి నుంచి వర్షం పడుతుంది చూడు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇది కూడా మనకు ఇంకొక వాటర్ ఫాల్ ఉన్నది, అది ప్రధానమైనది. వెళ్దాం రండి. సో ఈ దారి ఇప్పుడు అయితే ఒక రూట్ అండి, చాలా బాగుంటుంది. అసలు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత పురాతనంగా ఉంటుంది. వెళ్దాం, చూపిస్తాను. ఇదేనండి దారి. ఈ దారిలో మనం చాలా బాగుంటుంది అసలు. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అది. అసలు చూడండి అసలు ఎంత బాగుంది ప్లేస్. ఈ రోడ్ని ఎక్కడ వస్తూ అంటే అసలు కింద నుంచి అసలు ఎక్కడో ఎంత బాగుంటుందంటే వాటర్ సీనరీ అంటే కొత్తగా ఇది ఆర్చ్ కట్టారు. కైలాసకోన ఫారెస్ట్ అని చెప్పి చాలా బాగుంది. కైలాసకోన ఫారెస్ట్ రేంజ్ సూపర్గా ఉంది.
పక్క పార్క్ కూడా ఉంది, కైలాసకోన పార్క్. శ్రీ శ్రీ జ్ఞానానంద యోగ బాగుందో కూడా ఇదే కావాలంటే ఫైనల్గా ఇక్కడికి వచ్చామంటే మనకి ముందు పక్క మీరు చూసారంటే చూడండి టూరిస్టులు. టూరిస్ట్ ప్లేస్. టూరిస్టులు అందరూ వచ్చారు చూడ, బస్సులు అన్నీ ఏమున్నాయి అలా. ఇవాళ చాలామంది వస్తుంటారు, కార్లు, వెహికల్స్, బైక్లోను ఏది దొరుకుతుంది. ఓకేనా, మీరు కూడా తప్పకుండా రండి. తెలియని వాళ్ళు చాలా బాగుంటుంది, చాలా మిస్ అవుతున్నాయి. ఇవన్నీ హిడెన్ ప్లేస్ అంటారు కదా. ఇదే ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి. టికెట్ తీసుకుని వెళ్తే మనకు లోపలికి మనకు వాటర్ ఫాల్ వస్తుంది. మనం ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చూసారా ఇంతమంది పిల్లకి